ఏమైంది డల్ గా ఉన్నావు? అత్తయ్య అమ్మ అవ్వలేదంటే ఇదేనేమో. ఇప్పుడు ఏమైందని చెప్పి అట్లా మాట్లాడుతున్నావు? నీకు అలాగే అనిపిస్తది. నేను అత్తయ్య మీదతో కంప్లైంట్ చెప్తున్నాను కాదు, కానీ నీ పేరెంట్స్ ని కూడా నా పేరెంట్స్ అనుకునే చూసుకున్నా. వాళ్ళ ఇంట్లో చూసుకుంటారో వీళ్ళని కూడా అట్లనే అనుకున్నా. మీకు నేను చెప్పినా కదా, ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అండ్ డాడీకి కూడా హెల్త్ బాగాలేదు, కొంచెం ఒక 2 days ఉండేసి వస్తా. నువ్వు కూడా రా కదా. నువ్వు వెళ్ళు, నేను నెక్స్ట్ టైం వస్తా. అమ్మకి చెప్పినా మరి? చెప్తా, అదే ఇప్పుడు చెప్పేసి వెళ్తా. అయ్యో అట్లెట్లో పడ్డారు, చూసుకోవాలి కదా మెల్లగా. అత్తయ్య డాక్టర్ చెప్పిండు మీరు 2 days వరకు రెస్ట్ తీసుకోవాలంట. ఏం పనులు చేయొద్దు సరేనా? ఇంటికి పోతా అనుకున్నట్టు ఉన్నా కదా, నేను చూసుకుంటా. మీరు టాబ్లెట్స్ వేసుకోండి. అత్తయ్యని మంచి చూసుకుందామని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి, ఫుడ్ తెచ్చి, కాళ్ళు ఒత్తి, ఫ్రూట్స్ ఇచ్చి చూసుకున్నా. మా అమ్మని ఎలా చూసుకుంటానో అలాగే చూసుకున్నా. కానీ తగ్గిపోయింది, అంత తగ్గిపోయింది, అంత మంచిగా అయిపోయింది. ఇంటికి వెళ్ళేసి రావాలా ఒక 2 days, డాడీకి బాగాలేదు అని చెప్పి. అంతే, ఏమొద్దు, ఎందుకు, అక్కడ చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి. నాకు తెలీదా అక్కడ ఎంతమంది ఉంటే ఏంటి, నా పేరెంట్స్ ని నాకు చూడాలని ఉండదా? ఇక్కడ అత్తయ్యనేమనలేను, అక్కడ మమ్మీకి ఏం చెప్పుకోలేను, నా సొంతింటికి నేను వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదు. అమ్మాయిల లైఫ్ ఎంత టఫ్ అయిపోతుంది కదా పెళ్లి తర్వాత.